ఒక్కొక్క ఇంట్లో భోజనం పంచుకుంటూ వెళ్తున్నాం. ఒక ఆవిడ అడిగింది, ఒక 50 ఏళ్ళ ఆవిడ, సార్ మీరు 4-5 ఉన్నారు, మరి ఈ 4-5తో భోజనాలు పంచు మీరు నినాదాలు చేయడం వల్ల అందరూ శాకాహారులు అవుతారా, మీ పిచ్చా ఏమన్నారని. అంటే నేను చెప్పాను, అమ్మ ఇది విశ్వానికి విశ్వాంతరాలకి కూడా మా నినాదం వెళుతుంది. పత్రిక యొక్క సందేశం ఇది, దాన్ని మేమందరం ఆచరిస్తున్నాం, బాగుపడ్డాం. ఇది విశ్వానికి విశ్వాంతరాలకి వెళ్ళి అక్కడి నుంచి ఎంతో శక్తిని మరి తీసుకొని వచ్చి భూమి అంతా కూడా శాకాహారాన్ని అహింసను పూర్తి చేస్తుంది అని చెప్పాను నేను. కనుక మన యొక్క ప్రణాళికలు, మన యొక్క ఆలోచనలు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. ఇట్లా 30-40 సంవత్సరాల నుంచి పత్రిచి నిర్మించిన ఉద్యమం వారు 2022లో వెళ్ళిపోయిన తర్వాత 10 రెట్లు పెరిగింది. వారు మహాపరినిర్వాణం చేసిన తర్వాత మనందరిలో వారి మహా చైతన్యం ఎంతో గొప్పగా విస్తరించింది. దానికి కారణం 2022లోను 23లోను 24లోను జరిగినటువంటి పత్రిచి ధ్యానమాయ యాగాలు. మరి అందరూ కర్తాలు కైలాసపురికి వచ్చి ఉంటారు, లేకపోతే పిఎంసీలో చూసి ఉంటారు. మహేశ్వర ధ్యాన మహాప్రభులో జరిగినటువంటి పత్రిచి ధ్యాన మహాయాగం అది ఎంత అద్భుతంగా జరిగిందంటే 100కి 100 రూపాయలు పత్రిజీ మహా చైతన్యం మన అందరూ వికసిస్తుంది, విస్తరిస్తుంది అని అర్థం. కనుక విజయభాస్కర్ గారు చెప్పినట్లు భారతదేశంలో ఎన్నో నగరాల్లో, అమెరికాలోను, తదితర దేశాల్లోనూ, చైనాలోనూ కూడా మనందరం అహింసా శాకాహారాన్ని విస్తరించి ప్రపంచమంతా కూడా జంతు జాతి కాపాడేట్టుగా చేయాలని కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి తిరుపతి ఫిల్మ్ పిక్చర్స్ వచ్చిన వాళ్ళకి అభినందన తెలుపుతూ ముగిస్తున్న. థ్యాంక్ యూ.